వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల సందడి నెలకొంది. రాజ్యసభ సభ్యత్వానికి 3 నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ సమయం వంగవీటి రాధాకృష్ణ చంద్రబాబును కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2004లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు వంగవీటి రాధాకృష్ణ. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఆ తరువాత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత జగన్ వెంట అడుగులు వేశారు. కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు తాను ఆశించిన టికెట్ దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ టీడీపీ ఓడిపోయింది. దీంతో గత 5 ఏళ్లుగా అదే పార్టీలో కొనసాగారు వంగవీటి రాధాకృష్ణ. ఈ ఎన్నికల్లో సైతం ఆయన పోటీ చేయలేదు. కానీ టీడీపీతో పాటు కూటమి తరపున ప్రచారం చేశారు. అందుకే ఇప్పుడు ఆయనకు నామినేటెడ్ పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. మొన్న ఆ మధ్యన నారా లోకేష్ వంగవీటి రాధాకృష్ణను పరామర్శించారు. తాజాగా వంగవీటి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో రాధాకృష్ణకు పదవి ఖాయమని ప్రచారము నడుస్తుంది. ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక పూర్తయింది. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. తెలుగుదేశం పార్టీకి 2, జనసేనకు 1 పదవి అని ప్రచారం నడిచింది. జనసేన నుండి మెగా బ్రదర్ నాగబాబు పేరు బలంగా వినిపించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభ పోటీ నుండి జనసేన తప్పుకుంది. టీడీపీ నుండి బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుండి ఆర్ కృష్ణయ్యలను ఖరారు చేశారు. ఈ మేరకు 3 నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో వారి ఎన్నిక లాంఛనమే. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబును రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇంకొక వైపు రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు మండలి చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వాటిని క్లియరెన్స్ చేసేందుకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మార్చిలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుంది. దీంతో పదుల సంఖ్యలో ఆశావహులు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ చంద్రబాబును కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వంగవీటి రాధాకృష్ణను ఎమ్మెల్సీ పదవి ఖాయమని ప్రచారం నడుస్తుంది.